వైపేమో రైతులు అరగోస పడుతురు, ఒడ్లు కొనుక్టలేరు అనేసి తడిసి ముద్దవుతుంది. వాళ్ళ కష్టాలు అసలు వర్ణనాతీతం. ఇంకోవైపు అందాల పోటీలు అంటూ సో మిస్ వరల్డ్ పోటీలన్నీ కూడా ఈడ నిర్వహిస్తున్నాం అనేసి చెప్పిండ్రు, చేసిండ్రు కూడా. సో ఎట్లా చూస్తారు సార్ అసలు సీఎం రేవంత్ రెడ్డి అంటే కాంగ్రెస్ పార్టీ మనుగడ ఎట్లా ఉండబోతుంది అనుకుంటారు ముందు ముందు? మీకు మీ ఛానల్కు నేను ఒక టాస్క్ ఇస్తాను. తెలంగాణ మహిళలకు పెళ్ళిళ్ళప్పుడు దేనికి తులం బంగారం ఇస్తామన్నారు కదా. ఇప్పుడు అందాల భామలకు నాకున్న ఇన్ఫర్మేషన్ బంగారం వాళ్ళకి ఇచ్చిందని తెలిసింది. తులం ఇచ్చిన 2 తులాలు ఇచ్చిన నాకు తెలియదు. మీరు ఎంక్వైరీ చేసుకొని తీసుకోండి. నాకు కాన్ఫిడెన్షియల్ ఒక ఆఫీసర్ ద్వారా నాకు తెలిసిన విషయం. తలా ఇంత బంగారం ఇచ్చారు. వాళ్ళ పాప మీద కెరియర్ కోసం వచ్చారు, వాళ్ళ కెరియర్ కోసం వచ్చారు. ఇక్కడ ఈయనది ఏందనంటే కానకున్నాయి అంటే ఎల్లిక బులావని. ఈడ నేను ఏదో చేసిన, ఏదో ఘనకార్యం చేసిన, ఏదో ఆయనకేది రాదు. ఇప్పుడు ఈయన ఎసొంటోడు అంటే చదువుకోకుండా పరీక్షకు జవాబులు క్వశ్చన్ పేపరే రాస్తూ ఉంటాడు. పేపరే రాసి మళ్ళీ పేపర్ రాసి 3 గంటలే ఉంటాడు. అట్లా ఈ పాలన కానీ ఇది కానీ అట్నే ఉన్నది. కానీ ఈరోజు ఏమీ అయ్యేది లేదు, ఏది పోయేది లేదు. ఇన్ని రోజుల నుంచి చాలాసార్లు అన్నారు, నేను కూడా చాలాసార్లు విన్నా. సీఎం రేవంత్ రెడ్డి సీటుకు గండం, సీఎం రేవంత్ రెడ్డి పదవి 4 నెలలు 3 నెలలు అనుకుంటూ వస్తూనే ఉన్నారు. సో నిజంగా సీఎం రేవంత్ రెడ్డి ఇంకా 3 నెలలు ఇట్లనే సీఎంగా కొనసాగుతారా, లేదంటే ఆయన ప్లేస్లో ఇంకా 4 రేస్లో ఉన్నారనేసి చెప్తున్నారు. సో వాళ్ళు ఎవరైనా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా పదవిలో? మీకు అక్కడ కాంపిటీషన్ పెంచే ప్రయత్నం చేస్తుండ్రు. ఏది ఎట్టుపోయినా కానీ 2 ఏళ్లలో ఈయనది లేపకుంటే రేపు రాహుల్ గాంధీ కానీ గాంధీ ఫ్యామిలీ ఎవరు కూడా తెలంగాణ ఎంట్రీ కూడా ఉంటుంది. ఎంట్రీ కూడా కానియరు. ఈయనను కూడా మార్చకుంటే అట్నే పెట్టుకుంటే తెలంగాణ క్షమించది. ఈరోజు మీరు హైడ్రాలో ఇండ్లు కూడా కొడుతూ ఉంటారు. రాహుల్ గాంధీ ఒకసారి రాడు. లగిచెర్ల భూములు గుంజుకుంటూ ఉంటారు. రాహుల్ గాంధీ రారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో భూములు గుంజుకుంటూ ఉంటారు. పోరాలు జైల్లో వేస్తారు, అక్కడ రావు. నువ్వు దీక్షలు చేసుకోనికి వేదికలకి మార్కు రాహుల్ గాంధీ వస్తాడు. ఇవన్నీ అబ్జర్వ్ చేస్తలేదు అనుకుంటుందా తెలంగాణ పబ్లిక్? నేను ఎంత ఎత్తుకున్నారో అంత ఎత్తేస్తారు. నువ్వు అనుకుంటున్నావు నువ్వు ఏ ఫ్లైట్లో వచ్చినావు అదే ఫ్లైట్కి వెళ్ళి మళ్ళీ వాపసు పోవాలి. మాకు తిక్కలేసి తిరగబడ్డ రోజు మామూలుగా ఉండదు. నేను ఎంత మోసినో కాంగ్రెస్ పార్టీని అంత ఎత్తేసుడు కూడా అంత దుకాణం ఉంటుంది. మీ దాకా ఇప్పుడు రేవంత్ దాకా ఆగింది. రేపు ఇటువంటి దొంగలకు మీరు సపోర్ట్ చేసుకుంటే మీ పరిస్థితి కూడా ఉంటుంది. మీకు ఈయన యశగాడు ఇంకోటి ఉన్నాడు, డీకే శివకుమారు. మొత్తం నాంత తోపులే. వాళ్ళ తమ్ముడు మొన్న ఎంపీ ఎలక్షన్ 4 లక్షల ఓట్లతో ఓడిపోయాడు. 4.5 డీకే శివకుమార్ పెద్ద పోటుగాడు అని అంటారు కదా. 4.5 lakhs ఓట్స్తోని డీకే శివకుమార్ తమ్ముడు డీకే సురేష్ అనేటోడు కనకపూర పార్లమెంట్గా అత్యంత దారుణంగా ఓడిపోయాడు. మళ్ళీ మొన్న జరిగిన ఎన్నికైనా 3 ఎమ్మెల్యే ఎలక్షన్లు గెలిచినాయి బికాజ్ ఆఫ్ సిద్ధరామయ్య ఎందుకంటే ఒక స్టేచర్ ఉంది. నువ్వు దొంగవు. నువ్వు ఒక ఎమ్మెల్యే, నువ్వు కోడంగల్ ఎమ్మెల్యే రాజీనామా చేసి నిలవాడు. డిపాజిట్ వేసుకుంటే నేను చెప్తున్నా, డిపాజిట్ ఇంకోసారిగా నేను రేవంత్ రెడ్డి బిగ్ లీడర్ అని చెప్పేసి నేను ఇక్కడ పచ్చబొట్టు వేసుకుంటా. నీవు నిలబడి నువ్వు గెలుస్తే డిపాజిట్ అంటే వస్తుంది ఎట్లన్నా, కానీ గెలుస్తే దేనికంటే నేను దానికి ఉంటా. కాబట్టి ఆ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ పడిపోయింది.